శేషు. ఇక చేసేదేమీ లేక మిత్రులు ముగ్గురు బయలుదేరడానికి సిద్ధపడి తమ బిల్ ఎంతైందో అడిగారు. బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్లో బిల్లు కట్టేసినట్టు ముగ్గురికి సమాధానం వచ్చింది. ముగ్గురు బయటికి వచ్చారు. అప్పటికి సమయం రాత్రి 8 గంటలైంది. సరిగ్గా అప్పుడే ఓ యువకుడు కారు దిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చి ఎదురుగా నిలుచున్నాడు. ఆ ముగ్గురు ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు. వచ్చిన ఆ యువకుడు, నేను మీ స్నేహితుడు రాజబాబు గారి కొడుకు రామ్ కుమార్ని అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు మీ రాక గురించి నాన్నగారు చాలాసార్లు చెప్పారు. మిమ్మల్ని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఉండేవారు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. కానీ గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్నగారు చనిపోయారు అంటూ ఒక క్షణం ఆగి కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పసాగాడు. చనిపోయే ముందు మా నాన్న ఇలా అన్నారు, నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు. ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు. నా గురించే తలుచుకుని కుమిలిపోతారు. అందుకే ఆలస్యంగా వెళ్ళమని ఆదేశించారు. తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా అడిగారు.